తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా సత్యవేడు నుంచి ఆదిమూలం బరిలో నిలిచారు. పార్టీ అధిష్టానం డిక్లేర్ చేసిన తర్వాత ఆయన ప్రజలతో మమేకమై ప్రజల వెంట తిరుగుతూ తెలుగుదేశం పార్టీ గెలుపుకు పనిచేయాలని చెప్పి ఓటర్లను అభ్యర్థించడం పాటు పార్టీలో ఉన్నటువంటి అసమర్థ నాయకులను కూడా పూర్తి స్థాయిలో కలుపుకొని ప్రజలకు వద్దకు వచ్చి ప్రజాసేవ కోసం తనకు మళ్ళీ అవకాశం ఇవ్వాలని కోరుతున్న పరిస్థితుల్లో ఆయన మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసు. సార్, మీరు ప్రజల్లోకి వెళ్తున్నారు, ప్రజల్లో ఎలాంటి స్పందన వస్తుంది? ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని ఒక యువత ప్రభంజన బయలుదేరింది. అన్ని వర్గాల వారు కూడా ముందుకు వస్తున్నారు. యువకులు వస్తున్నారు, విద్యార్థులు వస్తున్నారు, మేధావులు వస్తున్నారు, రైతులు వస్తున్నారు. కాబట్టి తప్పకుండా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ఒకే ఒక ఆలోచనతో ఉన్నారు, మార్పు రావాలని. అందుకని తప్పకుండా మే 13 జరిగే ఎన్నిక పవిత్రమైన ఎన్నిక, ప్రతిష్టాత్మక ఎన్నిక, అందరిని కలిపి పోతున్నాం, ఒక తాటిపైన పోతున్నాం. తప్పకుండా విజయం సాధిస్తాం. రాష్ట్రంలో రామస్వామి వస్తాడు, కేంద్రంలో మోడీ గారు వస్తారు. సత్యవేడు నియోజకవర్గానికి సంబంధించి రెబల్ అభ్యర్థులు కూడా జేడి రాజశేఖర్ కానీ లేదంటే కొత్తగా రమేష్ కానీ వీళ్ళందరూ వచ్చి తెలుగుదేశం పార్టీ ఓటర్లతోటి తెలుగుదేశం పార్టీ తరఫున మేము కూడా బరిలో దిగుతున్నామని చెప్తున్నారు. అంటే వీళ్ళందరూ మీకు ఓట్ బ్యాంక్ చీల్చే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి మీరేమైనా భావిస్తున్నారా? ఇప్పుడు జేడీ గారిని ఆల్రెడీ సస్పెండ్ చేశారు పార్టీ నుంచి. పార్టీలో అందరూ కూడా సమనాయకత్వమే. అధినేత ఎవరైతే బీపార్ ఇచ్చారో ఒరిజినల్ టీడీపీ అభ్యర్థులు జేడీఆర్ గారిని ఆల్రెడీ సస్పెండ్ చేశారు. ఎవరితో కుమ్మక్కి అనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. అందువల్ల పార్టీ నిర్ణయం తీసుకుని సస్పెండ్ చేశారు. రెబల్ అభ్యర్థులు ఏమి లేవు. రెబల్ అనేటువంటిది వాళ్ళు వేసుకున్నారు. ఇమ్మీడియట్గా పార్టీ సస్పెండ్ చేసింది. రెబల్ టీడీపీలు అనేటువంటి ఆలోచన లేదు. సమిష్టిగా బీజేపీ, జనసేన, తెలుగుదేశం ముగ్గురు కలిసి సమిష్టిగా పోతున్నాం. తప్పకుండా విజయం సాధిస్తాం. అంటే మీతో పాటు గతంలో పనిచేసినటువంటి ఎమ్మెల్యేలు కానీ లేదంటే పార్టీ మండల స్థాయి నాయకులు కానీ వీళ్ళందరూ మీతో పాటు పూర్తి స్థాయిలో ప్రచారానికి వస్తున్నారా? 100% వస్తారు. ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. సమిష్టిగా ఉన్నాం. ఇది ఒక ప్రభంజనం వచ్చింది. ఇప్పుడు నాయకుల కంటే కూడా కార్యకర్తలు బలమైనటువంటి క్యాడర్ వచ్చింది తెలుగుదేశానికి. జనసేన, బీజేపీ కలిసింది, ఎంఆర్ఎఫ్స్ కూడా కలిసింది. సమిష్టిగా ఉన్నాము. చాలా అద్భుతంగా ఉంది. కాన్స్టిట్యూన్సీలో విపరీతమైనటువంటి ప్రపంచం వచ్చింది. తప్పకుండా నారా చంద్రబాబు నాయుడు జూన్ 4వ తేదీ రిజల్ట్, బ్రహ్మాండం రిజల్ట్ వస్తుంది. అందరూ గెలుస్తారు కూడా. అంటే ఈ నూకతోటి రాజేష్ మాత్రం ఈసారి గెలుపు కూడా నాదేను, కొత్తగా వచ్చిన అభ్యర్థులు మాత్రమే నా సత్యవేడు నియోజకవర్గంలో గెలుస్తారు, ఒకసారి గెలిచిన వారికి మళ్ళీ అవకాశం ఇవ్వరని చెప్తున్నారు. అంటే ఆ పాత సంప్రదాయానికి మీరు బ్రేక్ వేసే అవకాశం ఉందా? ఇప్పుడు నిరంతరం ప్రజల సేవలు ఉండేవాడిని నేను. ఎమ్మెల్యే కంటే విలాసం జీవిని గడపల. ప్రతి నిత్యం ప్రజలతో ఉన్నా, సంక్షేమ కళ, అభివృద్ధి కళ ఏది ఉన్నా తీసుకుపోయి వాళ్ళు వెంబడి ఉన్నాను. ఏదైనా కూడా పలికేవాడిని. ప్రజల కోసం వచ్చాను. ఒక ఎమ్మెల్యే అంటే శాసనసభ్యుడిని ప్రజల కోసం వచ్చాను. వీళ్ళెవరు కొత్త వాళ్ళు వచ్చారు, అంగళ్ళు పెట్టారు. సంతకు వస్తారు కదా, సంతకు వచ్చి అంగళ్ళు పెట్టారు, సంత అయిపోతే ఎత్తుకొని వెళ్ళిపోతారు. అంతే తప్ప వీళ్ళంతా పర్మనెంట్ వాళ్ళు కాదు. మే 13 తర్వాత ఎవరు కూడా కనబడరు వీళ్ళు. నేను ఒక్కడే ఉంటాను, నేను ఒక్కడే జయిస్తాను, ఈ ప్రజలందరినీ కాపాడుకుంటాను, ధైర్యంగా ముందుకు పోతాను. తప్పకుండా విజయం సాధిస్తాను, విజయం చేస్తున్నాను. గతంలో మీ అబ్బాయి కొంతవరకు అవకతవకలకు పడ్డారు, కొంతమందిని బెదిరించాడన్న ఆరోపణలు వచ్చి రానున్న భవిష్యత్తులో అటువంటి లేకుండా ప్రజలకు భరోసా ఇచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు మేము ఎక్కడ కూడా మా కాన్సెప్ట్ చూడండి, క్యారెక్టర్ చూడండి. భూములు తోసుకోవడానికో, మట్టి ఎత్తుకోవడానికో, గ్రామాలు ఎత్తుకోవడానికో, కాంట్రాక్ట్ పనికో, పెట్రోల్ బంకులు, బస్సులు లేవు మాకు. నిరంతర సేవ చేసేవాడిని. కావాలని ఒక ఉపకారం చేసి వైఎస్ఎస్సీ వాళ్ళు అదంతా అబద్ధాలు. దాన్ని మేము పూర్తి ఖండిస్తున్నాం. ఎటువంటి అలా దురాక్రమణ మా జీవితం లేదు. కష్టపడి పనిచేసేవాళ్ళం. న్యాయం, ధర్మం గెలుస్తుంది ఇక్కడ. ఏదైతే తాను నిత్యం ప్రజాక్షేత్రంలో నుండి ప్రజల కోసం పనిచేస్తున్న నేపథ్యంలోనే తనకి ప్రజలు పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తారని చెప్పని కూడా ఆదిమూలం ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో తన కుటుంబం కానీ తాను కానీ ఎక్కడ అవినీతి అక్రమాలకు పాల్పడలేదు కాబట్టి మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధినేత పిలిచి టికెట్ ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం శ్రేణులందరూ కష్టించి తన గెలుపు కోసం పాటుపడుతున్నారని కూడా ఆదిమూలం ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఓటు స్టూడియో.